ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మాకు శాండ్విచ్ అయినా లేకపోతే పిజ్జా అయినా వేడివేడిగా కావాలి మమ్మీ, వర్షం బాగా పడుతుంది అన్నారు ఫ్రెండ్స్. నేనైతే కొద్దిసేపు అయితే ఆలోచించానండి, వీళ్ళకి ఇప్పుడు జంక్ ఫుడ్ అయితే పెట్టాలా అని. దానికి నేను హెల్దీగా శాండ్విచ్ చేశాను. చూడండి ఎలా చేశాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా పిల్లలైతే ఆకుకూరలు అంటే ఇష్టంగా అస్సలు తినరండి. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మా ఇంట్లో నేనైతే మా చిన్న పాప అయితే ఆకుకూరలు కర్రీగా వండితే తినదండి. నేను కలిపి పెట్టి తినిపిస్తే తింటా తప్ప తనంతట తనగా అయితే తినదు. అందుకనే మా ఇంట్లో ఇప్పుడు 10 రూపాయల తోటకూర ఉంటే చాలండి. దాన్ని శుభ్రంగా కడిగి ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 eggs అయితే వేసుకొని ఒకసారి మిక్సీ అయితే పట్టాలి ఫ్రెండ్. మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో సాల్ట్, చిల్లీ పౌడర్, అలాగే పసుపు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గరం మసాలా, చాట్ మసాలా, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసి, అలాగే మేము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకుకూర కూడా వేసి, దీంట్లో కావాలంటే పాలకూర కూడా వేసుకోవచ్చండి. పిల్లలు ఏ ఆకుకూర తినకపోయినా ఇలాంటివి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. దీంట్లో 1 స్పూన్ వచ్చి జీరా పౌడర్ వేసాను. ప్లస్ ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది, మీరు కూడా వేసుకోండి. ఈ వాసన అయితే రాదండి. తర్వాత తవ్వ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిక్చర్ వేసి ఇంకా ఫోర్క్తో ఇలాగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆకుకూర కదా, స్ప్రెడ్ అవ్వదండి. అందుకని ఇలా ఫోర్క్తో చేసుకుంటే ఆకుకూర సమానంగా వెళ్తుందండి. ఇంకా లైట్గా ఆయిల్ వేసుకొని ఒకవైపు మీడియం ఫ్లేమ్ మీద లైట్గా కాల్చుకొని రెండో వైపుకి ఫ్లిప్ చేయాలండి. ఫ్లిప్ చేసిన తర్వాత రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి. ఇంకా నా దగ్గర బ్రౌన్ బ్రెడ్స్ ఉన్నాయండి. శాండ్విచ్ బ్రెడ్ కాకుండా ఇలా బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే హెల్తీగా మేము శాండ్విచ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. దాని పక్కన అంచులు 4 వైపు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఆమ్లెట్ని మేమైతే 4 పీసెస్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. నలుగురు ఉన్నాం కదా, నలుగురికి 4 పీసెస్ అయితే సరిపోతాయి. ఇలా కట్ చేసుకొని కావాలంటే మీరు కరెక్ట్గా రావాలంటే పక్క చివరిలో ఉన్న అంచులు కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా తవ్వ అయితే పెట్టుకొని లైట్గా దానికి బటర్ అయితే రాయాలి ఫ్రెండ్స్. బటర్ రాసిన తర్వాత అంచులు కట్ చేసుకున్న బ్రెడ్ని ఒకవైపు లైట్గా కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత దానిపైన కెచప్ లేకపోతే మీ దగ్గర మైనస్ ఉంటే మైనస్ అయినా 2 కలిపైనా రాయొచ్చండి. నేను ఓన్లీ కెచప్ మాత్రమే రాస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా 4 బ్రెడ్లని ఇలా కెచప్ రాసి ఎటువైపు అయితే మేము టోస్ట్ చేసుకున్నామో అటువైపే నేను కెచప్ అయితే రాశాను ఫ్రెండ్స్. ఇంకా దానిపైన ఒక చీజ్ పీస్ ఉంటే ఆ పీస్ లైట్గా వేసాను ఫ్రెండ్స్. ఓన్లీ లైట్గానే వేసాను, హెవీగా అయితే వేయలేదండి. అందుకనే హెల్దీగా అన్నాను. ఇలా ఎక్కువగా వేసి చీజెస్ ఎక్కువ తినిపించి పిల్లలు లావ్ అయిపోయారు అన్న ఫీలింగ్ అయితే రాకుండా ఉండడానికైతే ఇలా తక్కువగా వేసుకొని హెల్దీగా కూడా చేసుకోవచ్చండి. ఇంకా ఆమ్లెట్ ఇలా పెట్టి దానిపైన లైట్గా మళ్ళీ చీజ్ రాసి వేరే బ్రెడ్ దానిపైన పెట్టి వాకి లైట్గా బటర్ అయితే రాసుకొని ఇంకా 2 బెడ్స్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని దానిపైన కూడా లైట్గా బటర్ అయితే రాసుకోవాలండి. రాసుకొని చిన్న మంట మీద 2 వైపులా టోస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్. శాండ్విచ్ మేకర్ ఉంటే శాండ్విచ్ మేకర్లో అయినా చేసుకోండి. నా దగ్గర లేదు. నేను తవ్వ పైన ఇలా ఒక ప్లేట్ పెట్టి ఇలా నొక్కుతూ శాండ్విచ్ టోస్ట్ అయితే చేశానండి. ఇంకా శాండ్విచ్ లాగా టేస్ట్ అయితే అదిరిందండి. ఇలా మధ్యలో కట్ చేసుకొని పిల్లలకైతే సర్వ్ చేయండి ఫ్రెండ్స్. దీంతో అయితే షేజ్వాన్ చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంది. ఇలా తిన్నా టేస్టీగా ఉంది. అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. తోటకూర వేసాను అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి రాలేదు. చూడ్డానికి కూడా ఎంత బాగా కనపడుతుందని చూసారా ఫ్రెండ్స్. లోపల గ్రీన్ కలర్లో, రెడ్ కలర్లో, అలాగే శాండ్విచ్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి. మీ పిల్లలకు కూడా ఇలాంటి హెల్తీ స్నాక్స్ అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.